నమస్తే అండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. మేము ఎర్లీ మార్నింగే 4 గంటలకు లేసామండి. 4:00 లేచి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను కదా! పార్థివలింగం నోము చేసుకుంటున్నాను శివరాత్రి రోజు. కానీ నాకు వీడియో అనేది క్లియర్‌గా తీయడం అయితే కుదరలేదండి. టైం అయిపోయింది. 4 గంటలకే మేము అవన్నీ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళాల్సి ఉంది. అందుకని లేట్ అయిందండి. ఇదొచ్చేసి పుట్టమన్ను అండి. పుట్టమన్నుతోటి లింగాన్నయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా రెడీ చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నామనమాట. ఇలా పత్రి, వస్త్రము, పువ్వులు, ఇంకా ఏదైనా ఒక ప్రసాదం నైవేద్యం అనమాట. ఏదైనా అలా పెట్టేసామండి. అలా పెట్టేసి అంత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నాకైతే అదంతా షూట్ చేయడం అయితే కుదరలేదు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నాకు టైం సరిపోలేదండి. అందుకే వీడియో అనేది షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేనైతే లింగాన్ని ఎలా తయారు చేశానదైతే చూపిస్తానండి. టైం సరిపోలేదు. ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని ఇంకా బయలుదేరినామండి. మార్నింగే వెళ్ళాం కాబట్టి కొంచెం లైట్‌గా గ్రీనరీ మధ్యలో అలా సన్నలా వస్తుందనమాట. ఇది వచ్చేసి మనకి సంగారెడ్డి దగ్గర అండి. ఫసల్వాది. ఇక్కడ వచ్చేసి శివరాత్రి స్పెషల్‌గా పూజలనేది చాలా బాగా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ మేము నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. మా అమ్మ అయితే వెళ్ళింది ఇంతకుముందు ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాననమాట. ఇక్కడ వచ్చేసి భస్మంతోటి లింగాన్ని తయారు చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా వైట్‌గా అదంతా భస్మమేనంట అండి. భస్మంతోటి లింగాన్ని అయితే తయారు చేశారంట. మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ పాస్‌లుంటే మాత్రం లైన్‌లో అండి. లేదంటే నార్మల్ దర్శనం. ఇట్లా 2 సైడ్స్ 2 రోస్ ఉన్నాయండి. పాస్ తోటి ఒకటి దగ్గరగా వెళ్ళొచ్చు. ఆహ్, రే అదైతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనేది అయితే ఉందండి. ఈ విధంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బావుందండి. ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల ఎక్కువ రష్ అయితే లేదండి. నార్మల్‌గానే ఉంది. వెళ్ళి అయితే బానే అనిపిచ్చింది మాకైతే. భస్మలింగ దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి. ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. ఇంకా అక్కడ విద్యాపీఠం వారి గ్రూప్స్ ఉంటాయండి. అలా వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వొచ్చనమాట. చాలా బాగా అనిపిచ్చింది నాకు వాతావరణం అని కూడా. చూసారు కదా ఫ్రెండ్స్! శివరాత్రి రోజు మేము ఏం చేశాము, ఎక్కడికి వెళ్ళాము అనేదైతే మన ఛానల్‌ని కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.